ఇంటింటికి వెళ్ళండి 25వ తారీఖు నుంచి ప్రజలను కలవండి, కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని సంక్షేమాన్ని వివరించండి, గొడ్డలి పార్టీని ఎవర్ అగైన్, ఎన్డీఏ అగైన్ అగైన్ నినాదం వినిపించండి. ఇది చంద్రబాబు గారు తాజాగా జరిగినటువంటి మీటింగ్లో ప్రకటించింది. అభివృద్ధి వాళ్ళ ఏరియా రోడ్డు పడింది అనుకోండి, అక్కడికి వెళ్ళి ఇదిగోయా మీ ఏరియా రోడ్డు వేసామని చెప్పచ్చు. ఆ ఏరియాలో మంచినీళ్ళు లేవు, ఇప్పుడు ఇచ్చారనుకోండి, ఇదిగోయా మీ ఏరియాలో నిన్నటిదాకా మంచినీళ్ళు లేవు, ఇచ్చామని చెప్పచ్చు. అదే సందర్భంలో ఆ ఏరియాలో ఒక డ్రైనేజ్ వ్యవస్థ లేదు, డ్రైనేజ్ చేశారు, ఇదిగో మేము వచ్చిన తర్వాత మీ ఏరియాలో డ్రైనేజ్ చేసామని చెప్పచ్చు. ఇవి అభివృద్ధి అని చెప్పడంలో అర్థం ఉంది. కానీ వాళ్ళు అడిగేదానికి సమాధానం చెప్పాలి కదా. అది చెప్పే స్థితిలో ఉన్నారా వీళ్ళు? 1500 రూపాయలు ఎప్పుడు ఇస్తారయ్యా అని అడుగుతారు మహిళలు. చెప్తారా? గదమాయించారనుకోండి, టీవీల్లో టెలికాస్ట్ అవుతుంది. ఇవాళ రోజున జనాలు పిచ్చోళ్ళు కాదు, మనం పేదల్ని వంచింది. 18,000 రూపాయలు ఏడాదికి డబ్బులు తీసుకుంటుంటే నీ ఒక్కదానికే ఇస్తున్నాడు, అదే మేమైతే నెలకు 1500 చొప్పున ఎంతమంది ఉంటే అంతమందికి అని చెప్పాం. తీరా చూస్తే 15 పైసలు కూడా ఇవ్వట్లేదు. అదేమంటే P4లో కలిపేసి వాళ్ళందరూ బాగుపడిపోయారు, కోటీశ్వర్లు అయిపోయారని చెప్తున్నాం. రేపు పొద్దున వెళ్తే 1500 ఎప్పుడు ఇస్తారన్నా అని అడగరా? తిట్టకపోవచ్చు, అడగరా ఎప్పుడు ఇస్తారన్నా అని. అట్లాగే 60 ఏళ్ళు వస్తే పెన్షన్ అన్నటువంటిది జగన్ వచ్చిన దగ్గర నుంచి 3వ నెల నుంచినే కొత్త పెన్షన్లు ఇస్తూనే వచ్చాడు. చివరి 6 నెలలు ఇవ్వలేదు, కానీ ప్రతిసారి ఇచ్చేవాడు. ఏమక్కర్లా, ఆధార్ కార్డు తీసుకుని ఆటోమేటిక్ వచ్చేది. ఇప్పుడు ఎవరికి ఇస్తున్నారు? 2 ఏళ్ల నుంచి కొత్త పెన్షన్ ఎవరికన్నా ఇచ్చారా? లేదే. మరి 60 ఏళ్ళు వచ్చినాయి, 2 ఏళ్ళు అయిందే నాకు పెన్షన్ రాలేదంటే ఏడాదికి ఎంత పోయినట్టు? నెలకి 4,000 రూపాయలు చొప్పున ఏడాదికి 48,000, 2 ఏళ్లకి 96,000 రూపాయలు నష్టపోయాడు ఒక 60 ఏళ్ల వృద్ధుడు. అదేమంటే అది హక్కు అంటే మరి నువ్వే చెప్తావు హక్కు అని చెప్పి. అంతకుముందు జగన్ ఇస్తుంటే అది నీ హక్కు, వాడేవాడు ఇవ్వడానికి అన్నామా లేదా మనం? అట్లాగే 1,500 రూపాయలు చొప్పున లెక్కేసుకుంటే ఏడాదికి 18,000 చొప్పున 2 ఏళ్ళకి 36,000 రూపాయలు రావాలి. డ్వాక్రా రుణమాఫీ జగన్ చేసుకొచ్చాడు. మనం ఆ పథకాలు తీసేస్తున్నామని చెప్పలా. అవి పోను నేను ఇస్తాను ప్రజలారా, నా సంగతి మీకు తెలుసు కదా అన్నారు. తెలిసినా కూడా ఓటేశారు. మరి వాళ్ళకి ఆ డ్వాక్రా రుణమాఫీ డబ్బులు లేవు. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నామా మనం? లేదు. మరి వాళ్ళకి పిల్లల చదువులు బతుకులేంటి? అక్కడ ఏమని చెప్తాం? ఇట్లాంటివన్నీ కూడా అది ముందు అసలు ఎలా చెప్పాలి, వాళ్ళని ఏం కన్విన్స్ చేయాలో ముందు కూర్చుని మాట్లాడుకుని ఆ పైన పంపిస్తే బెటర్.